Hello friends, welcome to my Vedas Lifestyle channel. Please subscribe to my channel. యాక్చువల్గా మేము ఈరోజు ప్రగతి రిసార్ట్స్ మా ఫ్రెండ్స్తో కలిసి 1 డే స్పెండ్ చేయడానికని వెళ్ళాము. ఇదంతా రిసార్ట్స్ ఎంట్రన్స్ నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ ఉందండి లోపలికి వెళ్ళటానికి. 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ కనబడుతుంది రిసార్ట్. తర్వాత రిసార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్స్ ఒక సైడ్ అంతా కార్ పార్కింగ్స్కి పెట్టేశారు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే రిసార్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసేసుకున్నాము మా వ్యాన్. తర్వాత యాక్చువల్గా ఇది మేము టికెట్స్ తీసుకోవడానికని అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈలోపు ఇది చూడండి, ఇక్కడ లోటస్ ఫ్లేవర్ యాక్చువల్గా పర్పుల్ కలర్లో ఉంది. నేను ఈ కలర్ లోటస్ ఫ్లవర్స్ నేను ఎక్కడ చూడలేదు ఈ కలర్లో. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఎక్కడ ఫొటోస్ దిగాలా ఏంటని చూసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి గణేష్ది స్టాచ్యూ చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి. ఈలోపు అందరం కలిసి ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా ఉంటుందని ఒక ఫోటో దిగాలి అని అప్పటికప్పుడు అనుకున్నాము. ఒక ఫోటో దిగాము అందరం. నేను కూడా వచ్చి జాయిన్ అయ్యాను. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మనకి వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. మనకి బాదం మిల్క్, ఆరెంజ్ ఫ్లేవర్ ఏవో కొన్ని పెట్టారు. ఆ తర్వాత వెల్కమ్ డ్రింక్ తీసుకొని అందరం ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది రిసార్ట్ మాత్రం. ఆ రోజు పైగా కొంచెం వర్షం పడేలాగా ఉంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూడాలే కానీ చాలా పెద్ద రిసార్ట్ అండి ఇది. ఇక్కడ ఈ పీకాక్స్ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. పీకాక్స్ చాలా కలర్వి, వైట్ ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి పీకాక్స్ మాత్రం. తర్వాత ఇవి నేనేదో పెడుతున్నా అనుకుని దగ్గరికి వస్తున్నాయి. ఒక సైడ్ అంతా పీకాక్స్, ఒక సైడ్ అంతా గిన్నె కోళ్ళు అలా పెట్టారు. తర్వాత ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి. ఈ చిల్డ్రన్స్ పార్క్ ఓన్లీ చిల్డ్రన్స్కేను. కొన్ని రైడ్స్ ఏమో ఫ్రీ అన్నారు, కొన్ని రైడ్స్ మాత్రం పేయబుల్ అన్నారు. ఇది చూసారా, అచ్చం రియల్గా అనిపిస్తున్నాయి. డైనోసారస్, మళ్ళీ ఎలిఫెంట్స్, ఇవన్నీ చాలా రియల్గా అనిపిస్తున్నాయి చూడగానే, ఏదో అక్కడ ఉన్నట్టుగా. ఇది గిన్నె కోళ్ళు అట్టుందండి, మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి, నాకు ఐడియా లేదు. గిన్నె కోళ్ళు అనుకుంటున్నాము. ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదండి యాక్చువల్గా. వాటికి లెగ్స్కి కూడా బొచ్చు వచ్చింది. తర్వాత ఇది యాక్చువల్గా కిడ్స్ రైడ్స్ అండి ఇవన్నీ. కాకపోతే ఎవరు లేరు అక్కడ అని మేము ఎక్కాము. ఒకసారి జైంట్ వీల్ లాగా తిరుగుదామని. ఆ రోజు ఫ్రెండ్స్తో బాగా సరదాగా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ మాత్రం. మర్చిపోలేని ఒక మెమరబుల్ అనమాట ఈ ట్రిప్ మాకు. తర్వాత ఈ రైడ్స్ అన్నీ సైక్లింగ్ కూడా ఉందండి ఇక్కడ యాక్చువల్గా. కాకపోతే 1 అవర్కి 200 ఏమో పే చేయాలన్నారు. సైకిల్ రైడ్స్ ఉంది, ఇంకా కొన్ని ఏవో రైడ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి పేయబుల్ రైడ్స్ అన్నారు. తర్వాత ఇది ఎక్కాము. ఇది అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అలా తిరిగేసింది. తర్వాత ఇంకా కొన్ని రైడ్స్ చూద్దామని వెళ్ళాము. ఇది మాత్రం బాగా టైంపాస్ అయిందండి మాకు ఆ రోజంతా బాగా ఫ్రెండ్స్తో. కొన్ని రీల్స్ చేసాము, ఇంకా రిసార్ట్లో బాగా టైం స్పెండ్ చేసాము. తర్వాత ఈ రిసార్ట్లో మనకి లంచ్ అను మళ్ళీ మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఫ్రీయేనండి. మనం మార్నింగ్ టికెట్ 1350 పే చేసాము. సో దాంతో మనకి లంచ్ అను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఫ్రీయేను. ఇది రోప్ అండి, ఇది యాక్చువల్లీ పెద్దవాళ్ళకేని రోపు. కొంతమంది ఫ్రెండ్స్ ట్రై చేశారు, రోప్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇవన్నీ కిడ్స్ వేనండి ఈ రైడ్స్ అన్నీ. పిల్లలకైతే చాలా ఉన్నాయండి రైడ్స్ మాత్రం ఇక్కడ, ఫ్రీ రైడ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఒక రీల్ చేసామండి. యాక్చువల్గా చిరంజీవి గారిది రీసెంట్ మూవీ వచ్చింది కదా,
అది ట్రై చేసాము అందరం ఫ్రెండ్స్ ఇక్కడ. దానిలో చిరంజీవి గారిది రీసెంట్ మూవీలో వచ్చిన హుక్ స్టెప్ సాంగ్ ఉంది కదండి, అందరం ఆ రీల్ ట్రై చేసాము. ఎలా వేసామో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ రోజు మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ 5 దాకా ఇక్కడే ఉన్నామండి. 5కి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇవన్నీ యాక్చువల్ కిడ్స్వేనండి, కాకపోతే మేము ట్రై చేసాము. ఇక్కడ క్రోకోడైల్ చూడండి ఎంత రియాలిటీగా ఉందో. ఈ హుక్ స్టెప్ తర్వాత లంచ్కి వెళ్ళామండి. ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ బాగున్నాయి అన్నీ, వాల్ హ్యాంగర్కి. మళ్ళీ ఇంకా వుడ్లో కొన్ని బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, మళ్ళీ శారీస్ ఉన్నాయి. ఇవన్నీ కొండపల్లి బొమ్మలండి, వుడ్తో చేసినవి. ఇవి ఫోల్డింగ్ చేపలు. ఇక్కడ ఒకవేళ స్టే చేసినా కానీ మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. ఇక్కడ పోచంపల్లిలో శారీస్ అను ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ లంచ్ అండి. బెండి ఫ్రై, వెజ్ కర్రీ, నాన్, నూడిల్స్, చౌమిన్, దానికి గ్రేవీ, బిర్యానీ, వైట్ రైస్, దోసకాయ పప్పు, సాంబార్, రసం. లంచ్ తర్వాత మేము వాటర్ రైడ్స్కి వెళ్ళాము. అక్కడే స్క్రీన్ మీద సాంగ్స్ పెట్టారండి మనకి కొంచెం వైబ్స్ రావడానికి. ఇక్కడ రోజ్ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. తర్వాత బాల్ తీసుకొచ్చుకున్నాం మేము. యాక్చువల్గా వాటర్లో కాసేపు ఆడాము దాంతో. తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక 1 అవర్ వాటర్లో బాగా గేమ్స్ అవి ఆడుకున్నాము. కొన్ని రైడ్స్ ఉన్నాయి, అవి వెళ్ళాము. ఒక 1 అవర్ 1 అవర్ వాటర్ గేమ్స్ ఆడుకుని తర్వాత మేము ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఆల్రెడీ రైడ్స్కి వెళ్ళొచ్చి అప్పుడే కిందకు వచ్చాను నేను. ఇది ఈవినింగ్ స్నాక్ అండి, పకోడా శాండ్విచ్. ఇక్కడ ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది ఈవినింగ్, దానికి ఏదో అరేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్తున్నాము. ఎగ్జిట్లోనే మనకి ఇది చూడండి, స్టాచ్యూ చాలా బాగుంది. ఇక్కడ చిన్న ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ ఒక ఫొటోస్ దిగాము అందరం. ఇక్కడ ఫిషెస్ చాలా పెద్దవి ఉన్నాయండి, చిన్నవి. ఈ చిన్న ఫౌంటైన్లోనే చాలా ఫిషెస్ ఉన్నాయి కలర్ఫుల్గా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఫిషెస్. అంతేనండి, ఫైనల్గా ఇది నా వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే మేము వచ్చిన వ్యాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.